అండి, గుడ్ మార్నింగ్. నా 4 o'clock లేసాను. నా పూజ అయితే అయిపోయింది. రోజు నా రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుంది. ఇది మా అఖండ దీపం అనమాట. ఇది నిత్యం వెలగాలనే పెడతాను. నేను కార్తీక మాసంలో పెట్టాను. ఒక్కొక్కసారి నేను ఊరు వెళ్ళడం, లేకపోతే నేను లేకపోవడం, లేకపోతే నాకు వీలు కుదరినప్పుడు మాత్రమే ఇది కొండెక్కుతుంది అనమాట. అదర్వైజు 24/7 వెలుగుతూనే ఉంటుంది. చిన్న వేసి దాంట్లో ఒక ప్లేటు, దాంట్లో ఉప్పు పోసి దీపం పెట్టాను. ఓకే, ఇదంతా ఎవరో చెప్పారని చేయడం కాదండి, నా మనసుకు అలా పెట్టాలని అనిపించింది. నేను కార్తీక మాసంలో పెట్టడం జరిగింది. నా శివయ్య అయితే చూసారా, రోజు ఈయనకి అభిషేకం చేస్తాను నేను లేచి. అంతా శివయ్యమయమే అని అనుకుంటాను నేను జీవితం అంతా కూడాను. ఏదో మా దేవుడు సింపుల్గా ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఇందాకే కాసాను పాలు, బట్ ఇవి వచ్చేసరికి కొంచెం దేవుడికి పెట్టాలని చెప్పి స్వామివారికి రోజు పాలు పెడతాను. అవి పెట్టానమాట. ఇవి వచ్చేసరికి నిన్న కాకరకాయ కర్రీ చేశాను. దాన్ని పొట్టు అదంతా తీసాను కదా, పైన అదంతా గీకాను. ఆ వాటర్ అనమాట ఈ మొక్కలకు పోస్తే బాగుంటాయి కదా అని పెట్టాను. ఇప్పుడు మొక్కలకు పోసేస్తాను. ఇది కూడా మనం కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాం కదా మన టెర్రన్ గార్డెన్స్కి. ఇది నిన్నంతా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసేస్తాను. పొద్దున్నే చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇంకా ఎవరు లేచినట్లు లేరు. ఇప్పుడు అరౌండ్ 5:45, 6 అవుతున్నట్టుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకు ఇక్కడ వచ్చేసరికి కమ్యూనిటీలో చాలా బాగుంటుంది. ఇది అంతా కూడాను ఇది చూడండి, లాంగ్ వ్యూలో చెట్లు ఉంటాయి. ఈ చెట్టు పువ్వులన్నీ కోసుకొస్తాను. ఇదివరకు అయితే కొనేదాన్ని, ఇప్పుడు ఇక్కడే పోస్తున్నాయి కదా అని ఇవే కోస్తున్నాను. కోసి స్వామివారికి పెడుతున్నాను. మన సన్ఫ్లవర్ ఇదిగోండి, గింజలు వేస్తే వచ్చినాయి అన్నమాట. ఇది ఇంకా గింజలు అవుతాయి అనుకుంటా. ఇది గుమ్మడి చెట్టు అనుకుంటున్నానండి నేను. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను చాలా విత్తనాలు వేసాను, బట్ ఇది ఒక్కటే జర్మినేషన్ అయ్యి వచ్చింది. అంటే గుమ్మడి, బొసోర, బీర చాలా వేసాను. ఇది ఒకటే జర్మినేషన్ అయిందండి. అన్నీ ఆన్లైన్లో తెప్పించాను. ఆన్లైన్లో అసలు చాలా వరకు జర్మినేషన్ అయితే అవ్వలేదు. 1% అయినాయి అంతే. మరి ఇది నేల ప్రభావమా లేకపోతే ఆ విత్తనాలు బాగాలేదో నాకైతే అర్థం కాలేదు. రోజు వీటికైతే కంపోస్ట్లు ఇస్తున్నాను. ఇది నేను మొక్కజొన్న అనుకుంటున్నాను. ఇంకా అది అయితే కానీ తెలియదు. అంటే నేను వేసానా లేకపోతే పడిందా అనేది నాకు కూడా తెలీదు. చూద్దాం. ఇది చిన్న సన్ఫ్లవర్ అండి. దీని బలం సరిపోలేదు అనుకుంటే ఈ మట్టిలో. శంఖం పూల చెట్టు ఇలా పైకి ఎక్కిస్తున్నాను, వచ్చింది. ఇది వచ్చేసరికి ప్యాషన్ ఫ్రూట్. మీకు తెలుసు కదా, ఇదివరకు మనం మిద్దె తోటలో ఒక కాయ వేస్తే వచ్చింది. అప్పుడైతే పైన పెట్టేదాన్ని సరిగ్గా ఎదగలేదు. ఇప్పుడు నేను కింద వేసాను, చక్కగా వస్తుందండి తీగ. ఇది పైకి పాకించేద్దాము. ఏదైనా సీతాఫలం కాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి చిన్నగా, ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇంకా సీజన్ వస్తుంది కదా, కాస్తాయి. ఇది వచ్చేసరికి దొండ. ఇదిగోండి మన అంజూరు కూడా కాయలు స్టార్ట్ అయినాయండి. ఇదిగో దీనికి వచ్చేసరికి మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ ఇస్తున్నాను కలిపి. ఈరోజు ఒకటైతే ఇస్తాను నేను. ఇది మన మామిడి చెట్టు. ఈ సంవత్సరం ఇంకా పూతేం లేదు. ఇది నిమ్మ చెట్టు. మొన్న నాకు పురుగు కనిపిస్తే కొంచెం సర్ఫ్ వాటర్ను అదే షాంపూను సోపు కలిపి వేసాను, జల్లాను. పోయినట్లుంది పురుగు. ఇంకెక్కడన్నా ఉందేమో చూసుకొని వెయ్యాలి. నిమ్మకి చిన్నగా గొంగల్ పురుగుల్లాగా వచ్చేసినాయి. మొన్న చాలా కనిపిస్తే వేసాను అనమాట. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూసి ఇంకొకసారి వేద్దాము. ఇదిగోండి ఉన్నది కనిపించింది. ఇదిగోండి చూసారా, అంటే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం వేద్దాం. ఇది వచ్చేసరికి చూసారా, ఇది మొత్తం దొండ పాదు. మొత్తం ప్రూనింగ్ చేసాను నేను. చేసేసిన తర్వాత మొత్తం పైకి పాకుతుంది. ఇది పైకి టెర్రస్ పైకి వెళ్తుంది అనమాట. పైన మనకి షెడ్ వేసి ఉంది. పైన ఇట్లా తీగలతోటి కట్టి పందిరి ఉంది. ఆ పందిరికి ఎక్కిచ్చేస్తే మనకు కోసుకోవడానికి వీలుగా ఉంటాయి. చాలా బాగా వచ్చిందండి. ఇది ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, మొత్తం ప్రూనింగ్ చేశాను. చెట్టు అంతా తీసాక ఇప్పుడు ఫ్రెష్గా వచ్చింది. అంతా చెత్తగా ఉండేది మొత్తం నీట్గా వచ్చేసింది. ఇప్పుడు చూసారా మన సపోటా చెట్టు టెర్రస్ పైన. ఇదిగోండి ఇలా కలిపేసి ఉంచేసాను. దీంట్లో సర్ఫును నా షాంపూ కలిపేసి లైట్గా డైల్యూట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇది పిచికారి చేస్తాను. మనకి ఇలా కనిపించిన వెంటనే పోసేస్తాండి. ఇవి చచ్చిపోతాయి అన్నమాట. కనిపించిన వెంటనే ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ పోసేసేయండి. పోస్తే ఇదైతే పనిచేస్తుందని అనుకుంటున్నాను నేను. అక్కడక్కడ చూసారా, ఈ మొక్కలు ఆకులు తినేసినంటే ఆకులు తినే పురుగు ఉందని అర్థం దీని మీద. దానివల్ల ఏమవుతుందంటే కాయ పూత పిండి ఏమి రావు కదా.
కొంచెం ఇలా ఒక 2-3 రోజులకు ఒకసారి పోసేస్తే పోతుందేమో అని అనుకుంటున్నాను నేను. నా కాఫీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇలా వేస్తాను. షుగర్ వచ్చేసరికి ఇలా 2 స్పూన్స్ వేస్తాను. పాలేసి అంత కాఫీ అయితే నేను తాగుతాను. చూడండి, ఇది పెట్టి ఇది ఉంటుంది, ఇదిగోండి, ఇది పెట్టి బాగా షేక్ చేస్తాను. చూసారా, నొరగలు కాఫీ. దీంట్లో అడుగున షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కలిపేసుకుంటే ఎమ్మి కాఫీ రెడీ. చక్కగా నొరగలతోటి వచ్చిన కాఫీ ఇది. పొద్దున్నే లేసారు, చక్కగా బయటికి చూస్తున్నారు. చూసారా, ఇంకా నిద్రమత్తు కూడా తీరినట్లేదు. మొన్నే కటింగ్ అయింది వీళ్ళకి. ఇక్కడ చిన్ను ఆడు చిక్కు బయటికి చూస్తున్నారు. ఏ పిల్లి వెళ్తుందా, ఏమి వెళ్తుందా, దాన్ని హరిసేద్దామని చూస్తూ ఉన్నారు. ఇలా కూర్చొని కాఫీ తాగడమే దాంట్లో ఉన్న మజాయే వేరు కదండి. చూసండి, ఇలా చక్కగా ప్రకృతిలో చూసుకుంటా బయటికి చూసుకుంటా. నాకు ఇలా మార్నింగ్ ఇలా సిట్అవుట్లో కూర్చొని కాఫీ తాగడం అనేది చాలా 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 ఇష్టం. ఇలా చక్కగా కనిపిస్తాను. మాకు ఇలా బాల్కనీ ఉంటుంది కదా, కూర్చొని పోర్టుగా ఉంటుంది. దీంట్లో కూర్చొని ఒక చైర్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాను. రోజు మార్నింగ్ రొటీన్. దొండ చెప్పాను కదా, ఇలా కింద నుంచి ఇలా పైకి వస్తుంది అనమాట. ఇలా ఒక పందిరి ఉంది తీగలతోటి, ఇదిగోండి ఎక్కుతుంది కదా, ఇలా ఎక్కేస్తుంది. మనకు కూడా ఈజీగా ఉంటుంది. మన టెర్రస్ గార్డెన్ ప్రజెంట్ అయితే అన్నీ వేసాను. ఇదిగోండి, ఇంకా ఇది కాయ ఎప్పుడో చూపించాను మీకు. ఇంకా ఆ సైజులో ఉంది. అది ఒక్క కాయ వచ్చింది. ఒకటే కాస్తుందేమోనండి జీవితంలో. ఇది చూడాలి ఒకసారి. ఇది దోసపాద అనుకుంటా, నేను వేయకుండానే వచ్చింది. పిందెలు ఉన్నాయి. అంటే మనం కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను కదా, అదంతా కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నాం కదా, దాంట్లో మనం వండుకున్నప్పుడు ఆ దోసకాయలు వచ్చినాయి అనమాట. అవి మీకు చెప్పాను కదా, చాలా విత్తనాలు వేసానండి, ఏమీ రాలేదని. కొంచెం ఇదిగోండి పాలకూర ఇలా వస్తున్నాయి. సరే కొన్నన్నా వస్తాయి కదా అని వదిలేసాను. తోటకూర ఇది ఒకటి వచ్చింది. ఇదిగోండి బెండ వచ్చింది, దీంట్లో 2 వచ్చినాయి. ఇదంతా తోటకూర. ఇక్కడ ఒక బెండ, ఇది చెట్టు చిక్కుడు అనుకుంటా. సాయి లక్కీ సీడ్స్ నుంచి తెప్పించాను. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన సీడ్స్లో కూడా ఆన్లైన్లో తెప్పిస్తూ ఉంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పి వాళ్ళ దగ్గర తెప్పించాను. అది కూడా ఒక చిక్కుడు మాత్రమే వచ్చింది బాగా. ఇదిగోండి కరివేపాకు, ఇది ఇంకెన్ని సంవత్సరాలు పెరుగుద్దో మనకి తెలీదు. బెండ వచ్చింది, ఇదిగోండి బెండ. వేసిన విత్తనాలన్నింటిలోనే ఇలా కొన్ని వస్తున్నాయండి. మా బాబు నిర్మల్ వెళ్తే అవి తెచ్చాడు. కలువ పూలు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ పెద్ద చెరువులాగా ఉంటుంది స్టార్టింగ్లోనే. మీరు నిర్మల్ ఎవరైనా వెళ్తే చూడండి, అక్కడ పువ్వులతోటి బంచి తీసుకొచ్చాడు. దాంట్లో విత్తనాలు ఉన్నాయి, ఎండిపోయినాయి. అవి తీసుకొచ్చి వేసాను. కుండ ఇదిగోండి, వాడే చేసాడు అనమాట. కుండను పగలగొట్టేసి దాన్ని పెట్టి దీనిపైన వాటర్ పోసేసి ఆ గింజలు కొంచెం ఇలా అరగదీసేసి వేసాము, వచ్చేసినాయి అనమాట. ఇవి కూడా చెట్టు చిక్కుడేనండి. చాలా చాలా విత్తనాలు వేస్తూ ఉంటే 1-2 వస్తున్నాయి. ఆ సాయి లిక్విడ్ సీడ్స్లో కూడా ఈ ఒక్క చిక్కుడు ఒక్కటే జర్మినేషన్ అయినాయి. ఇంకా మిగిలిన ఏవి అవ్వలేదు. మనం రీపాటింగ్ చేసాము. దీన్ని ఇదివరకు చిన్న దాంట్లో ఉండేది కదా, అది మొన్న బాగా గాలివాన్ వస్తే పడిపోయి టబ్బు పగిలిపోయింది. 100 రూపీస్ టబ్లో ఉండేది. సరే అని ఇక్కడ డ్రమ్ ఉంటే ఆ డ్రమ్లో మట్టి పోసేసి వేసాము, రీపాటింగ్ చేసాం. బాగానే కుదురుకుంది, సెట్ అయిపోయిందిలేండి, ఇంక ఇబ్బంది ఏం లేదు. దీంట్లోనే వేస్తే 2 చిక్కుడు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక తోటకూర, ఇది వచ్చారు గోరు చిక్కుడు చెట్టు ఒకటే పెరుగుతుంది. ఇందులో చాలా విత్తనాలు వేసాను, ఇంకేవీ జర్మినేషన్ అవ్వలేదు. ఏమన్నా వస్తాయో రావో కూడా తెలీదు. ఇదిగోండి వీటిని మేము పట్టుకుచ్చు అంటాము, మరి మీరేమంటారో కామెంట్లో పెట్టండి. ఇవి మేము పట్టుకుచ్చు పూలు అంటాము. ఇవి ఆన్లైన్లో తెప్పించిన సీడ్స్లో చాలా రకాల ఫ్లవర్స్ సీడ్స్ తెప్పిస్తే ఇది ఒకటి వచ్చినాయి అనమాట. అవే నేను కొంచెం రీపాటింగ్ చేసి విడివిడిగా వేసాను. ఇదిగోండి గోంగూర వచ్చింది, ఇది గోంగూర. ఇంకా ఇది వచ్చేసరికి పాలకూర ఒకటిను తోటకూర ఒకటి వేసాను. కొంచెం వచ్చినాయండి. చూద్దాం ఏమొస్తాయో ఏం రావు. ఇవన్నీ వస్తేనే కానీ మనకేం తెలీదు. మీకు తెలుసు కదా, ఇది మనం కార్తీక మాసంలో తీసుకొచ్చి వేసాం ఉసిరి. ఇది బాగా వస్తుంది. విత్తనాలు ఇక్కడ వేసాను, బెండ అనుకుంటా. ఇవి కొన్ని అయినాయి జర్మినేషన్. ఇంకా వీటిల్లో అయితే ఇప్పుడే వస్తున్నాయి ఈ బెండ. బెండ మాత్రం వస్తున్నాయండి నాకు తెలిసి. వంకాయ అవి ఏం రావట్లేదు. దీంట్లో కూడా బెండ ఒకటి వచ్చింది. చాలా వేసాను, సరే కొన్నైనా వస్తాయి కదా అని.
అంటే నేను ఒక మిద్దె తోటలో చూశాను. మనం ఏదైనా సరే మన ఇంటికి సరిపడా చెట్లు ఉండాలంటే ఒక 15-20 చెట్లు అలా ఉంటే కానీ మన ఇంటికి సరిపడా కాయలు ఉంటాయి. ఒకటో రెండో చెట్లు పెట్టుకొని ఒక కాయ 2 కాయలు కాసి మనకు సరిపోలేదంటే కుదరదు. సో అందుకనే కొంచెం ఎక్కువ వేసాను. అక్కడక్కడ అన్ని పాటింగ్ చేద్దాము, మనకి ఏదైనా కాయించుకుంటే సరిపడా కాయించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో. ఇదివరకు ఏంటో మన టెర్రస్ గార్డెన్లో వంకాయ బాగా కాసేది. ఇప్పుడు వంకాయ చెట్టే రావడం మానేసింది, మరి ఎందుకో తెలీదు. ఇదిగోండి దోశ అదే వచ్చింది. యాక్చువల్గా ఇది ఒక 4 కాయలు కాసింది, కోసాను. ఇంకా ఉన్నాయి పిందెలు. ఇదిగోండి కింద కూడా ఉన్నాయి పిందెలు. ఇదిగోండి బాగానే వస్తుంది ఇది. అందుకే దీనికి కూడా మైక్రోన్యూట్రియంట్స్ అవి ఇస్తున్నాను. చూడాలి, వర్షాకాలం చాలా రావాలి. ఇదిగోండి ఇది యాలకుల చెట్టు ఆన్లైన్లో తెప్పించాను. అది బ్రతుకుద్దో చచ్చిపోద్దో నాకు కూడా తెలీదు, అలా ఉంది. ఇదిగోండి ఇది దోశ అనుకుంటున్నా, వచ్చింది. సరే అని వచ్చింది కదా తీసేయడం ఎందుకు, కనీసం దోసకాయ కూడా చాలా రేటు ఉంది కదండి. ఇదివరకు అయితే దోస చెట్టు తీసేదాన్ని నేను, ఎక్కడన్నా వస్తే తీసేదాన్ని. ఇప్పుడు అవి కూడా 100 రూపాయలు అంట కేజీ. సరే ఎందుకు కాస్త ఒక కేజీ కాసినట్లే ఉంటాయి కదా అని చెప్పి 2-3 పాదులు వస్తాయి, 2-3 ఉంచాను, కాస్తాయి కదా అని. ఇదిగోండి వీటిలో వంకాయ ఇవి వేసాను. మరి ఏంటియో ఇవి ఇంకా పెద్దగా అయితే తెలియదు. ఇది ఒక్కటి వచ్చింది, ఇందులో కొన్ని వచ్చినాయి. బంతి ఒకటి వచ్చింది, ఇందులో ఒకటి వచ్చింది. ఇంకా మిగిలిన ఏమీ రాలేదు. మళ్ళీ తెప్పియాలో ఏంటో ఇవి విత్తనాలు తెప్పించేయాలనుకుంటా. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ హైదరాబాద్లో చల్లగా ఉందండి వాతావరణం. ఇప్పుడు ఏం వేసినా కూడా బాగా వస్తాయి మనకి. కిచెన్ కంపోస్ట్ చెప్పాను కదా, ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది చాలా రోజుల నుంచి, ఒక నెల నుంచి పెట్టాను, వర్షానికి తడిచిపోయింది. ఇంక ఇందులో పురుగులు అన్నీ పోయినాయండి. పురుగులు కూడా ఏం లేవు ఇందులో. ఇదిగోండి ఏం గిరుగులు ఏం లేవు. మొన్నటిదాకా వైట్ పురుగులు అవి ఉండేవి, పోయినాయి అన్నీ. అంటే ఇది రెడీ అయిపోయింది. దీంట్లో మొక్కలు వేసుకోవచ్చు. కొన్ని గింజలు వేసాను, వస్తే లేదో తెలీదు మనకి. వస్తే చూద్దాం, ఏమన్నా వస్తాయేమో. ఇదిగో ఇది మళ్ళీ 2వ టబ్బు తయారు చేస్తున్నాను. అడుగున ఇంకా కొంచెం పురుగులు ఉన్నాయండి, అవన్నీ పోతానే కానీ దీన్ని మళ్ళీ మనం ఏం చేయలేము. వైట్ పురుగులు మనం ఎంత చేసినా వైట్ పురుగులు అయితే ఉంటున్నాయండి. దాన్ని కాకపోతే పైన మట్టి వేసేసి కప్పెట్టేస్తే ఇంకేం ఉండదు. పైన ఇక ఆకులు వేసాను, ఈ కొంచెం ఎండాక దానిపైన మట్టి పోసేస్తే అది కంపోస్ట్ అయిపోద్ది. ఇలా 2 అయినాయి. ఇంకొకటి వచ్చేసరికి ఇదిగోండి ఇది కంపోస్ట్. ఇది నిండిపోయింది. దీంట్లో కాసిన మెంతులు వేసాను, ఇంకా ఏం రాలేదు, చూడాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది తయారు చేస్తున్నాను. ఏ రోజు ఆ రోజు ఇంట్లో వేసేసి కాస్త మట్టి పోసేస్తే అది కంపోస్ట్ అయిపోతుంది మనకి. ఇలా అన్నీ టబ్బులన్నీ కాస్త కంపోస్ట్ తోటి నింపేస్తే కొంచెం మనకి రెడీ అవుతాయి. చాలా ఉందండి ఇక్కడ టబ్లో, చాలా ఉన్నాయి మనకి. ఇదిగోండి వేసాను ఈరోజు, నిన్నటివి. దాని మీద కాస్త మట్టి చల్లేసానంటే అది కంపోస్ట్ కింద రెడీ అవుద్ది. ఇంకా రేపు లేయర్ కూడా వేసేసి మట్టి వేద్దామని చూస్తున్నాను. రేపు కూడా వేసేస్తే అణిగిపోతుంది, అడుగు వరకు చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇవి మెంతులు అనుకుంటా వస్తున్నాయి విత్తనాలు. ఇది మెంతులు అయిపోయేసరికి అడుగున కంపోస్ట్ రెడీ అవుద్ది. అప్పుడు మనం మొక్కలకు వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకొకటి, మనము రుద్ర ఈవెంట్స్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు పెడుతున్నాను. మనం ఈవెంట్ మేనేజ్మెంట్ నాకు చాలా చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అండి అది. ఒక 2 ఇయర్స్ నుంచి ప్లానింగ్ చేస్తున్నాను. అది ఇప్పటికీ అయ్యింది. మొన్న రిజిస్ట్రేషన్ అవంతా కూడా చేయించాను. ఇంకా రిజిస్ట్రేషన్ కాపీ కోసం వెయిటింగ్. అది వస్తే మనం యాడ్స్ అవన్నీ ఇచ్చుకోవడానికి ఉంటుంది, మొత్తం మెనూ అంతా రెడీ చేయడానికి ఉంటుంది అని చెప్పి చూస్తున్నాను. వచ్చేస్తుంది అది. నాకు ఎలక్షన్లు మొన్న రిజల్ట్స్ లేట్ అయిపోయింది. అది వచ్చేస్తే మనకి అది కూడా వచ్చేస్తుంది. మీ అందరి సహకారం, మీ అందరి ఆదరణ నాకు అలాగే కావాలండి. ప్రతిదీ మీకు నేను అప్డేట్లు ఇస్తూ ఉంటాను. మన ఈ టెర్రస్ని ఇప్పుడు కాస్త నీట్గా చేయాలి. దీన్ని చేసి మొత్తం మొక్కలన్నీ ఏమొస్తాయో చూసి వాటిని మనం మొక్కలన్నీ పెట్టాలని అనుకుంటున్నాను. టెర్రస్ గార్డెను, జాబు అన్నీ మనం మేనేజ్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో. మీ అందరి సహకారం ఉంటే సక్సెస్ కాదంటూ ఏం లేదు. నేను ఈ మధ్య ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అంటే జనరల్గా మనకు ఒక మోటివేషన్ ఇవ్వాలి అంటే ఏం చేస్తాం, ఎవరి గురించో, అంటే పూర్వీకుల గురించి, మన పెద్దల గురించి చెప్తూ ఉంటాం. వాళ్ళని చూసి మోటివేషన్ చేసుకోరా, వాళ్ళని చూసి మోటివేట్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. బట్ నాకైతే ఈ మధ్యకాలంలో మొన్న రిజల్ట్స్ చూశాక, పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత నిజంగా 10 ఇయర్స్ ఆయన ఎంత ఓపికగా, ఇంతమంది కాదన్నారు, అవునన్నారు, చాలామంది ఆయనతో నడవడానికి భయపడ్డారు. నేనే చూశాను గ్రౌండ్ లెవెల్లో.
అయినా సరే ఆయన ఓపికతోటి పట్టు వదలని విక్రమార్కుల్లాగా 10 years కృషి చేసి అలా ఆయన విజయాన్ని అందుకున్నారండి. నాకు అది మాత్రం మన టైంలో, మనం ఉన్న టైంలో మనకే ఆయన మనకే తెలుస్తుంది. అంటే మనం ఎంత మోటివేషన్గా మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ నుంచే మనం చాలా చాలా మోటివేట్ అవ్వచ్చండి. నాకు కూడా మొన్నటిదాకా ఈవెంట్స్ చెయ్యాలంటే కాస్త ఎక్కడో దగ్గర అయితే భయం ఉంది. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. చేద్దాం, మనం మనస్ఫూర్తిగా చేయడం మొదలు పెడితే సక్సెస్ మన దగ్గరికే వస్తుంది. దాని గురించి ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఒకటే నమ్ముతానండి, మా గురువుగారు చెప్పినట్టు నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతే నీ వెనకాలన్నీ నడుచుకొని వస్తాయని చెప్తారు. నేను అదే నా పని ఏంటో నేను చేసుకొని వెళ్ళిపోయి మనం త్వరలోనే మనం ఈవెంట్స్ తోటి కలుసుకుంటాం. మీకు రోజు అప్డేట్స్ ఇస్తాను. రోజు మనం ఈ టెర్రస్ గార్డెన్ ఇవన్నీ ఏదో ఒక విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఇక నుంచి కంటిన్యూగా మీకు నేను అప్డేట్స్ ఇస్తాను, కంటిన్యూగా వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.